28వ వచనం, మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింప గోరిని ఎడల దాన్ని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూచుకొనడా? చూచుకొనని ఎడల అతడు దాన్ని పునాది వేసి ఒకవేళ దాన్ని కొనసాగింపలేక పోయినందున చూచువారందరూ ఈ మనుష్యుడు కట్ట మొదలుపెట్టినా కానీ కొనసాగింపలేకపోయినని అతను చూచి ఎగతాళి చేయో సాగుదురు. గోపురం రెండో చిత్రం, శిఖరం. మొదటిది శిలువ, రెండోది శిఖరం. మొదటిది క్రాస్, రెండోది కన్స్ట్రక్షన్. మొదటిది వర్షిప్, రెండోది వర్క్. ఏ భాషలో చెప్పాలంటే ఆ భాషలో. ఓకే, అయితే ఈ శిఖరం అనేది ఎక్కడ ఇశ్రాయేలీకి గుర్తొస్తుంది? ఇశ్రాయేలీలో బాగా పండేటువంటి పంట ద్రాక్ష తోట. ద్రాక్ష తోట 2-3 ఎకరాలు వేసేస్తారు. ఎట్లా కూడా తెలుసా? 3-4 అడుగులు బండల నుంచో పెడతారు, దానికి పందిరేస్తారు. ఆ పందిరి మీద ద్రాక్ష తోట వస్తుంది. 2-3 ఎకరాలకి ఒక్కడే ఉంటాడు కాపలా కాసేటోడు. మరి 2-3 ఎకరాలు ఎట్లా చూస్తాడు సార్? ఎట్లా చూస్తాడంటే ఒక 10 అడుగులు బుర్జు కడతారు, 10 అడుగులు ఒక పిల్లర్ లెక్క, దాని మీద ఎక్కువ కూర్చొని చూస్తూ ఉంటాడు. ఆయన చూసేది 2 విషయాలు. ఒకటి ఈ 2 ఎకరాలు ఎక్కడైనా ఎండిపోతుందా, ఎక్కడైనా పురుగు పట్టిందా, ఏమైనా జంతువులు వస్తున్నాయా, ఎవడైనా దొంగతనం చేస్తున్నాడా, కాపాడుతూ ఉంటాడు. రెండోది ఎక్కడైనా పండ్లు మంచిగా వస్తున్నాయా, ఒకవేళ పండ్లు వస్తే కనుక వెంటనే కోసేయాలి, ఎక్కడొస్తుంది అవి చూడటం. ఈ 2 పనులు చూస్తాడు. ఒకటి కాపలా కాస్తాడు, రెండోది ఫలాన్ని సంపాదించుకుంటాడు. ఈ రెంటికి కావాల్సింది ఒక బుర్జు. యేసయ్య ఈ చిత్రాన్ని ఎందుకేశాడంటే నీ విశ్వాస జీవితం ఒక పంట లాంటిది. నీ విశ్వాస జీవితం ఒక పంట లాంటిది. ఆ పంటని కాపలా కాయకపోతే ఏమవుతుంది? ఎండిపోతుంది, పురుగు పడుతుంది. అవునా? మనలో చాలామంది విశ్వాస జీవితాన్ని ఆరంభిస్తారు కానీ కాపలా కాసుకోరు. కాపలా కాసుకోవటం అంటే ఏంటి? దేవుని వాక్యాన్ని చదువుతూ ప్రార్థన చేసుకుంటూ మన ఆత్మీయ స్థితి మంచిగుందా లేదా, మన ఆత్మీయ జీవితం మంచిగుందా లేదా, ఏదైనా శోధనలకి పడిపోతున్నానా, అది మనం చూసుకోవాలి. మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకోకపోతే, మన జీవితాన్ని మనం జాగ్రత్త చేసుకోకపోతే కూలిపోతాం. మనుషులు 3 రకాలు ఉంటారు. 3 రకాలు ఏంటి చెప్తాను. మంచి వాళ్ళందరికంటే ఎవడంటే ఒక గలీజ్ అయిన తాగుబోతూ, వాడు మారు మనసు పొందాడు, మంచిగా జీవిస్తున్నాడు. ఏమని చెప్తారు తెలుసా? వాడు వేస్ట్ గాడు రైతు వరకు, ఇది మంచోడైంది, ఇది బాగుంటుంది. రెండో వాడు ఉంటాడు, వాడు ఒక టైప్, ఆడు తాగుపోతాడు రా, ఎంత చెప్పినా మారడు, ఇది రెండో వాడు. మొదటోడేమో చెడ్డోడు మంచోడయ్యాడు, రెండో వాడు చెడ్డోడుగానే కొనసాగుతున్నాడు. అయితే వీళ్ళిద్దరికంటే గలీజ్ గాడు ఒకడు ఉన్నాడు. వాడు ఏంటి తెలుసా? వాడు చెడ్డోడు, మారు మనసు పొందిండు, 15 దినాల తర్వాత మళ్ళీ వెనకపోయిండు. చెడ్డోడాడు, తాగుబోతు, మారు మనసు పొందాడు, 15 దినాలు ఉన్నాడు, ఆ తర్వాత మళ్ళీ వెనకపోయాడు. వాడి గురించి అందరు గలీజ్ చెప్పుకుంటారు. మీకు ఒక మాట చెప్పమంటారా? నీకు అస్సలు కోపం రాదంటే ఇక్కడ కూర్చున్న మీలో ఎక్కువ మంది ఆటే, మీలో చాలామంది ఆటే. అందుకే ఏసీ ఈ మాట చెప్పాడు. ఏమన్నా తెలుసా? ఒకవేళ ఏ బిల్డింగ్ కట్టలేదనుకో, ఇది ఖాళీ స్థలంరా అంటారు. బిల్డింగ్ కట్టినరు అనుకో, ఖతర్నాక్రా అంటారు. ఫౌండేషన్ వేసి వదిలేసినావు అనుకో, వీడు ఫౌండేషన్ వేస్తాడు రా, లేపడరీ దీన్ని అంటాడు. నీ జీవితం ఫౌండేషన్ ఉండదు, బిల్డింగ్ రాదు పైకి. ఆత్మీయ ఎదుగుదల ఉండదు. ఎప్పుడు డింకీలు కొడుతూనే ఉంటావు. వస్తావు ముందుకి, వెనకపోతావు, వస్తావు ముందుకు పోతావు. ఉద్యోగ కూటాలకు వస్తావు, సెట్ అవుతావు, 15 దినాల తర్వాత మళ్ళీ వెనకకి. మళ్ళీ ఉద్యోగ కూటాలకు వస్తావు, సెట్ అవుతావు, మళ్ళీ వెనకకి. ఈ గుండ్రాలు తిరుగుతానే ఉంటావు. అలాంటి వాడి జీవితం ఎగతాళి. అలాంటి వాడి జీవితం అంటే ఎప్పుడు కూడా వెనకకపోయేటువంటి జీవితం మనకుండదు. అందుకనే అతని గురించి ఏమన్నాడు తెలుసా? తన యొద్ద ఉన్నదో లేదో కూర్చుకుండి తగలబడి మొదట లెక్క చూచుకొన ఎడల అతడు దాని పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింపలేకపోయినందున చూచిన వారందరూ ఈ మనుష్యుడు కట్ట మొదలుపెట్టిన కానీ కొనసాగింపలేకపోయినని అతను చూచి ఎగతాళి చేయుదురు కదా. మనము జీవితంలో 2 విషయాలు నేర్చుకోవాలి. ఏంటి ఆ 2 విషయాలు అని అంటారేమో. గతంలోంచి నూతన జీవితంలోకి వచ్చినప్పుడు కొన్ని ఆపేయాలా, కొన్ని మొదలు పెట్టాలా, కొన్ని ఆపేయాలా, కొన్ని మొదలు పెట్టాలా. నేను ఇదివరకు మస్తు సినిమాలు చూసేటువంటి, మారు మనసు పొందినారు, ఏం చేయాలా? బంద్ చేయాలా? ఉచితమా? అది కష్టం సులభం అవుతుందా? అవ్వదు, మస్తు కష్టం.
ఇంకా మాట చెప్పమంటారా, అంతకుముందు ఒక అమ్మాయిని లవ్ చేసిన, నిన్నే పెళ్లి చేసుకుంటా అన్నా. మారు మనసు పొందిన తర్వాత 2-3 నెలలు చెప్పిండ్రు, కుదరదు బా ఇది అని. కష్టం అనిపించింది. ఏసయ్యా, నా జాన్ ఏసయ్యా, దిల్బర్ ప్రేమించిన, జిందగీలో ఒక్కదాన్ని ప్రేమించిన, దాన్ని వదిలిపెట్టంటే ఎట్లాగా? ఏసయ్యా కుదరదు, నువ్వు వదిలిపెట్టాలన్నాడు. 3 దినాలు ఉపవాసం ఉన్నా, చాలా కష్టపడి ప్రార్థన చేసిన. అప్పుడు ధైర్యం వచ్చింది. నో చెప్పడం చాలా కష్టమైంది. కానీ వదులుకోవాలా, కొన్ని ఆపుకోవాలా, కొన్ని మనం మర్చిపోవాలా. ఇది కొన్ని జరగాల్సింది. కొన్ని మొదలు పెట్టాలా. నాకు మొదట్లో వాక్యం చదవడం అంటే చాలా కష్టం. వాక్యం బైబిల్ తీయంగానే 2వ వచనం అంటాను, మస్తు నిద్ర వచ్చేది. అయితే బైబిల్ మూస్తే మళ్ళీ హుషారైపోతాం. మనలో చాలా మంది మస్తు నిద్ర ఎక్కడ పోతారో తెలుసా? చర్చిలో పోయినంత నిద్ర ఇంకెక్కడ పోరు. ఒకసారి షికాగో, నిజంగా జరిగింది, షికాగో పట్టణంలో, అమెరికాలో ఒక ఆమె నా ప్రసంగం అయిపోయిన తర్వాత, సార్ మీ మెసేజ్లు మస్తున్నాయి సార్, సీడీలు 2 దొరికితే అన్నది. అంటే లివ్వమ్మా, యూట్యూబ్లో ఉంటే చూడండి సార్ 2 సీడీలు అన్న. ఆమె అంత అడుగుతుంటే ఏ మెసేజ్ కావాలమ్మా అన్న, ఏ మెసేజ్ అన్నా 2 ఇవ్వండి సార్ అన్నది. అంటే ఎందుకమ్మా అన్న, సార్ మీరు మెసేజ్ ఇస్తా అంటే మా అబ్బాయి మస్తు నిద్రపోయాడు, మీ మెసేజ్ పెడతా. అయితే వాక్యం బలవంతంగా చదవాలా. నేనేం చేసిన తెలుసా? 2 పనులు చేసిన. వాక్యం మీద నాకు ఇంట్రెస్ట్ కుదరటానికి 2 పనులు చేసిన. ఒకటేంటంటే ఫాస్ట్గా బైబిల్ చదవాలా, మనకు అర్థమైనా అర్థం కాకపోయినా బలవంతంగా అయినా చదవాలా అని రోజుకి 18-20 గంటలు బైబిల్ చదివిన. 16-18 గంటలు. ఒక 4 గంటలు పడుకునేవాడిని, 2 గంటలు మిగిలిన పనులు బస్. అట్లాగా 9వ రోజు, అంటే ఈరోజు మొదలు పెడితే 9వ రోజుకి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా చదివేసిన. మొత్తం చదివేసిన. నాకు ఏం అర్థం కాల, అస్సలు అంత కూడా సమజ్ కాల. అబ్రాహాంకి ఎంతమంది కొడుకులు అంటే మనకు తెలియదు, కానీ మొత్తం అయితే బైబిల్ చదివేసిన. అదేంటనంటే మొండిగా అని అంటామే అట్లాగనమాట. 2వ పని చేసిన, బైబిల్లో ఇంట్రెస్ట్ కలగడానికి. ఎట్లాగంటే ఇది నా మిత్రుడు ఒకటి సలహా ఇచ్చింది. అరే బైబిల్ చదవలేకపోతున్నాను అంటే ఒక పని చేయరా, రోజు ఒక అధ్యాయం చదవాలనుకో అని అన్నాడు. అనుకుంటా. అయితే ఇంకో పని చేయి, మీ ఇంటి దగ్గర నీకంటే జర్ర పెద్దోడు, నిన్ను బాగా చనువుగా మాట్లాడేవాడు, వాడిని పట్టుకొని నువ్వు కనబడినప్పుడల్లా ఒక ప్రశ్న అడగమనరా అని అన్నాడు. ఏం ప్రశ్న అంటే, ఎరా బైబిల్ చదివినా ఇవాళ? అయితే మా ఇంటి దగ్గర ఒక ఆయన ఉండేవాడు, సురేష్ అని. అంటే పెద్ద ఆయన, నాకంటే ఒక 5 ఏళ్ళు పెద్ద ఆయన. అర్థమైందా? నన్ను అరే అని పిలుస్తాడు. ఆయన్ని అడిగిన, మంచి విశ్వాసం, అన్నా నేను ఎట్లయినా అటు ఇటు వెళ్తూ ఉంటాను కదా, కనబడంగానే గుడ్ మార్నింగ్ అంటావు కదా, అనగానే ఎడ్వర్డ్ ఏం చదివినావు ఇవాళ అని అడుగాను. ఇక మనం బయటికి వెళ్ళాలంటే టెన్షన్ పుట్టేది, ఇది కనబడతాడేమో, చదివినావా అంటే చెప్పాలా. ఇక ఆ సిగ్గుకైనా ఆ భయానికన్నా బలవంతంగా చదవడం మొదలుపెట్టా. ఇక బలవంతంగా చదివి ఇక బైబిల్ అంటే మస్తు ఇంట్రెస్ట్ అయిపోయింది. కొన్ని కష్టపడి మొదలు పెట్టాలా, కొన్ని కష్టపడి వదిలిపెట్టాలా. అది గోపురం చేసేటువంటి పని. శిష్యుడు అవ్వాలి అని అంటే ఆ పని చేయాలి. భారతదేశంలో ఆడవాళ్ళు ఉంటారు కదా, పరుగు పందెంలో నెంబర్ 1 పీటీ ఉషా అంటారు. నెంబర్ 1 పీటీ ఉషా మస్తు పరిగెత్తింది ఆమె. ఒకసారి సాక్ష్యం చెప్పింది. ఏమనంటే ఆమెకు గురువు ఉంటాడు, ఆ గురువు పేరు నంబూద్రిపాల్. ఆ గురువు గురించి ఏం చెప్పిందంటే, ఆ గురువు ఒకసారి ఒక పని చేసాడు. ఆ పని చేసినప్పుడు నా గుండెల్లో అనుకున్నాను, ఈయన్ని గుండె సూదులు పెట్టి పొడిసి చంపేయాలా, అంత కోపం వచ్చిందంట. ఏంటనంటే సముద్ర తీరంలో ఇసుక ఉంటుంది కదా, ఇసుకలో పరిగెట్టమన్నాడంట చెప్పులు లేకుండా. అంటే ఇసుకలో పరిగెపెడితే మస్తు నొప్పి వస్తుంది ఇక్కడ. అయితే ఏం చేసింది తెలుసా, పాల ప్యాకెట్లు ఉంటాయి కదా మన దాంట్లో తడి ఇసుక వేసి తాడికి ఇక్కడ కట్టాడంట. ఇక్కడ ఒక పాల ప్యాకెట్, ఇక్కడ ఒక పాల ప్యాకెట్, దాంట్లో తడి ఇసుక వేసిందంట. అంటే కాలుకి ఏమవుతుంది, బరువు ఎక్కుద్ది. బరువు ఎక్కినప్పుడు పరిగెత్తమన్నాడంట, స్పీడు తగ్గొద్దు అన్నాడంట. ఆమె ఇక్కడి నుంచి అక్కడ పరిగెత్తిన తర్వాత ఈ నరాలన్నీ ఉబ్బిపోయాయంట, వణికేదంట, భయంకరంగా తిట్టుకునేదంట మనసులో. కానీ ఏమంటే తెలుసా, ఆయన అంత కఠినమైన ట్రైనింగ్ ఇచ్చాడు కాబట్టి నేను ప్రపంచంలో ఒక స్థానానికి ఎదిగిన. పౌలు భక్తుడు ఏమంటాడు తెలుసా,
మీ అందరికీ బోధించి నేనే భ్రష్టుణ్ణి అయిపోతానేమో అనే భయంతో నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నా. పూర్వకాలంలో అపోస్తులు కానీ, దేవుని యొక్క ప్రవక్తలు కానీ, దేవుని చేత ఏర్పరచబడిన వారు కానీ, వాళ్ళు పాపం జోలికి వెళ్ళకూడదని, పవిత్ర జీవితం జీవించాలని గుహల్లోకి వెళ్ళి జీవించేటోళ్ళు, తిండి మానేసేటోళ్ళు. వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు. ఎందుకో తెలుసా? పవిత్రంగా ఉండడానికి. అయితే మీరు గుహల్లోకి వెళ్ళక్కర్లా, తిండి మానే అక్కర్లా. ఒక మాట చెప్పంటారా, ఈ కాలంలో ఉపవాసం ఉండడం పెద్ద విషయం కాదు. ఒక పూట తిండి మానేరా అంటే ఏముంది, పెద్ద కష్టమేం కాదు. మనకి పెద్ద ఆకలి లేదు, తినాలి కాబట్టి తింటాం చాలాసార్లు, అవునా కదా? అయితే ఈనాటి కాలంలో దేవునికి దగ్గర అవ్వాలంటే తిండి కాదు పక్కన పెట్టాల్సింది, మొబైల్ ఫోన్ పక్క పెట్టాలా, టీవీ పక్క పెట్టాలా. నేను 3 గంటలు మొబైల్ ఆపేస్తా, 3 గంటలు టీవీ జోలికి వెళ్ళను అను, నీ ప్రాణం గిజగిజ కొట్టుకుంటుంది. అది దేవునికి దగ్గర అవటం అంటే. దేవునికి అడ్డుగా ఉన్నది తొలగించడం అంటే అది. గోపురం కట్టుకోవటం అంటే అది. ఇప్పటికి 2 విషయాలైన, ఒకటి సిలువ, రెండోది శిఖరం. ఇక 3వ దానికి వద్దాం. 31వ వచనం, అతన్ని చూచి మరియు ఏ రాజైనను మరి యొక్క రాజుతో యుద్ధము చేయబోనప్పుడు తన మీదకి 20,000 మందితో వచ్చువానని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా, శక్తిని అని ఎడల అతడింకనూ దూరముగా ఉన్నప్పుడే రాయబారం పంపి సమాధానము చేసుకొని చూచును కదా. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. మూడోది యుద్ధానికి వెళ్ళే రాజు. ఒక మాట చెప్తున్నా, ఎవరైనా పరీక్ష రాయడానికి పోతే రే మంచిగా రాయిరా అంటారు. ఆడు మంచిగా రాయలేదనుకో పోన్లేరా మళ్ళీ రాయొచ్చు అంటారు. ఎవడైనా ఆట ఆడడానికి పోయాడనుకో మంచిగా ఆడరా అంటాడు. ఆట కనుక పోయిందనుకో మళ్ళీ ఆడరా అంటారు. అయితే ఎవడైనా యుద్ధానికి పోయాడనుకో ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయరా అంటాడు. అయితే గెలువు లేకపోతే సావు, వెనకకు మాత్రం రావద్దు. అయితే గెలువు లేకపోతే సావు. దీన్నే తెలుగులో ఒక ఖతర్నాక్ డైలాగ్ ఉంటుంది, ఏమిటో తెలుసా? విజయమో లేక వీర స్వర్గము. యుద్ధానికి వెళ్తే ఈ రెండిట్లో ఒక్కటే జరగాల. అయితే గెలుపు సాధించాలా లేకపోతే సావాలా. శోధన వచ్చినప్పుడు నేను పక్కకు పోతా అనొద్దు, శోధన వచ్చినప్పుడు ఓడిపోతా అనొద్దు. శోధన వస్తే గెలవాల్సిందేను. బస్ గెలుపుకి ప్రత్యామ్నాయం లేదు. విశ్వాసి జీవితంలో, శిష్యుడి జీవితంలో ఉండాల్సినటువంటి 3వది సంఘర్షణ. మొదటిది సిలువ, రెండోది శిఖరం, 3వది సంఘర్షణ. సిలువ ఎందుకో తెలుసా? ప్రేమను సూచిస్తుంది. శిఖరం ఎందుకో తెలుసా? భద్రతను సూచిస్తుంది. సంఘర్షణ దేన్ని సూచిస్తుందో తెలుసా? గెలుపుని. సంఘర్షణ. విశ్వాసి జీవితం ఎప్పుడూ సంఘర్షణే. సంఘర్షణ అంటే ఏంటి తెలుసా? మారు మనసు పొందిన తర్వాత ఎవరికైనా జరిగేది ఏంటి తెలుసా? 10-15 దినాల తర్వాత ఇదివరకు చేసే పాపాలు ఉంటే అయ్యి మళ్ళీ గుర్తు వస్తాయి. కొత్త ఏమి రావు, అయ్యే వస్తాయి. ఒకవేళ నీకు గుర్తుకు రాలేదనంటే నువ్వు పేకుతున్నావు అని అర్థం, నువ్వు డ్రామా వేస్తున్నావు అని అర్థం. వస్తుంది. అయితే నువ్వు మారు మనసు పొందితే ఇంకోటి కూడా వస్తుంది. ఇదివరకు ఆ తలంపు వచ్చినప్పుడు ఎట్లా చేయాలని ఆలోచిస్తాం. ఇప్పుడు ఆ తలంపు వస్తే అరే బాయ్ ఎందుకు వచ్చింది రా బాయ్ అని ఆలోచిస్తాం. ఇది చేయొద్దు ఎందుకు వస్తుంది? ఆ లోన జరిగేటువంటి పోరాటం ఉంటుందే, ఆ పోరాటమే నువ్వు విశ్వాసి అంటానికి సూచన. పోరాటం ప్రతి విశ్వాసి జీవితంలో ఉండాల్సిందే. ఆ పోరాటంలో అసహ్యమైన తలంపులు వస్తాయి. ఒకవేళ పోరాటం లేకపోతే జీవితం ఎట్లా ఉంటుందో చూస్తాం. కొంతమంది ఉన్నారు కదా, బీరు దాగుంటుంటారు కదా, అప్పుడప్పుడు బీరు గలీజ్ వాసన వస్తుంది, చాలా గలీజ్ వాసన. కుంకుడుకాయ పులుసు పులిసిపోతే ఉంటుందే, అట్లాంటి వాసన వస్తుంది. కానీ తాగుతారు, అర్థమైందా? మొదట్లో తాగితే ఒక పెగ్గు తాగుతారు. అయితే బీర్ ఎక్కడ దాకా తాగాలి తెలుసా? అని కిక్ వచ్చేదాకా తాగాలి. అయితే అక్కడికి వచ్చిన తర్వాత నువ్వు ఆపుకోలేదనుకో అని కక్కుతాడు. లోనకి వెళ్ళిందల్లా వస్తుంది. ముందు అసలు బీరు గలీజైన వాసన, అది కడుపులోకి వెళ్ళి బయటకు వచ్చింది ఇంకా గలీజైన వాసన. ఆ టైంలో చికెనో గికెనో వేసి ఉంటావు, అది కలిసి ఇంకా గలీజైన వాసన. ఆ వాసన మధ్యన నువ్వు పడిపోయి ఉంటావు. అయితే నిషా గిషా దిగిన తర్వాత లేచి చూస్తే, ఇది మన అనుభవమే, ఎవందో కాదు మందే, అర్థమైందా?
లేచి ఒళ్ళంతా దరిద్రం గలీజ్ ఉంటుంది. నేనేనా ఇట్లా ఉన్నది అని అనుకుంటాం. ఆ టైంలో గలీజ్ అనిపిస్తుంది, అర్థమైందా? కానీ ఒక మాట చెప్పండి, ఆ టైంలో ఇంకో డైలాగ్ కూడా వస్తుంది, మళ్ళీ బీరు జోరు గలవద్దు అని. 2 దినాల తర్వాత మళ్ళీ మామూలే, అర్థమైందా? అంటే పోరాటం లేదు. ఇలాంటి జీవితాన్ని గురించే బైబిల్లో ఒక మాట ఉన్నది, ఏమన్నా తెలుసా? కుక్కకి కడుపులో అలజడి అయిందనుకో డాక్టర్ దగ్గరికి పోలేదు కదా, అది కుక్క, దానికి మాట్లాడతాం రాదు కదా. అది చేసే పని ఏంటంటే ఇలాంటి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆకులు తినేస్తుంది, 2-3 ఆకులు లోనకి వెళ్ళంగానే లోన అలజడి అయ్యి మొత్తానికి వాంతి వస్తుంది. వాంతి చేయగానే కుక్క చేసే పని ఏంటి తెలుసా? చూసి అని వెళ్ళిపోద్ది పక్కకి, వెళ్ళి అట్లా ఇట్లా ఒక 2 నిమిషాలు తిరిగి వచ్చి మళ్ళీ తినేస్తుంది. అది బైబిల్లో సేమ్ డైలాగ్ ఇచ్చాడు. ఏమన్నా తెలుసా? నువ్వు అవిశ్వాసివైతే, మార్పు చెందని వ్యక్తివైతే గనక కుక్క తన వాంతికి ఎలా వెళ్తుందో నువ్వు గతంలో గలీజ్ అనుకున్న దానికి మళ్ళీ వెళ్తావు. అయితే విశ్వాసి గతంలో గలీజ్ అన్న దాని దగ్గరికి వెళ్ళటానికి ఇష్టం అనిపించదు. నో, వెళ్ళను. అయితే విజయం సాధించాలా లేకపోతే సావాలా, విజయం సాధించాలా లేకపోతే సావాలా, ఆ విధంగా నిలకడగా ఉండటానికి ఇష్టపడతారు. దాన్నే ఇక్కడ సంఘర్షణ అన్నాడు. ఆ ప్రకారమే మీలో తనకి కలిగినదంతయు విడిచి పెట్టని వాడు నా శిష్యుడు కానేరడు, నా శిష్యుడు కానేరడు. నువ్వు దేవుని శిష్యుడు అయితే దేన్నైతే పట్టుకున్నావో దాన్ని వదిలేయి. నువ్వు పట్టుకోవాల్సింది ఒక్కళ్ళనే. ఎవరిని? యేసయ్యని. యేసయ్యని పట్టుకోవాలంతే, ఇంకా దేన్ని పట్టుకోవద్దు. కొంతమందికి అలవాట్లు ఉంటాయి, కొంతమందికి సంబంధాలు ఉంటాయి, కొంతమందికి కోరికలు ఉంటాయి, కొంతమందికి బుద్ధులు ఉంటాయి. వాటిని విడిచిపెట్టాలా? విడిచిపెట్టడం సంఘర్షణ, విడిచిపెట్టడం పోరాటం. ఆ పోరాటంలో మనం గెలవాలి. ఈ పోరాటం గురించి ఒక ఆయన ఏమంటాడు తెలుసా? క్రైస్తవ జీవితం పోరాటం రాబాయ్. ఎందుకు పోరాటం తెలుసా? పోరాటంలోనే వజ్రం బయటకు వస్తుందని అన్నాడు. పోరాటంలోనే వజ్రం బయటకు వస్తుంది. పోరాటంలో వజ్రం బయట ఏంట్రా అని అంటే విషయం చెప్తా. మనం గోల్డ్ చైన్ వేసుకుంటాం కదా, బంగారం చైన్కి కింద డైమండ్ పెట్టినాం అనుకో, ఎవడైనా చూసేది డైమండ్నా చైన్నా? డైమండ్నే. ఎందుకని? డైమండ్ రేట్ ఎక్కువ, డైమండ్ ఆకర్షణీయంగా ఉంటుంది, అందుకే డైమండ్ చూస్తారు. అయితే ఒకవేళ బంగారు చైన్కి అంత బొగ్గు తగిలించుకొని వెళ్తే ఎవడైనా ఒకడు చూస్తాడా? ఇడెవడ అవులగల్లకున్నాడు అనుకుంటాడు. బస్ ఇది దమాకేమన్నా ఖరాబ్ అయింది రాబాయ్, బొగ్గు తగిలించుకొని పోతున్నాడు ఇది అంటారు. అయితే మీకు ఒక మాట చెప్పనా, ఈ వజ్రం ఎక్కడికి వెళ్ళి వచ్చిందో తెలుసా? బొగ్గులోకి వెళ్ళి వచ్చేదే వజ్రం. వజ్రం ఎక్కడికి వెళ్ళి వస్తుందో అక్కడి నుంచే. బొగ్గు మీద ఒత్తిడి పెడితే, బొగ్గు మీద ఉష్ణం పెడితే వచ్చేదే వజ్రం. అంటే మన జీవితం బొగ్గు లెక్క ఉన్నది. దేవుడు ఒత్తిడి పెడితే వజ్రం బయటకు వస్తుంది. అది దేవుడు కోరుకునేది. ప్రభా నా మీద వజన్ వద్దు, నా మీద ఒత్తిడి వద్దు అని అంటే బొగ్గు లేకుండా అంటాడు ఆయన. ఇష్టమా? నువ్వు చెప్పు. బొగ్గొద్దు ప్రభా అంటే మరి మాని, ఈ పని చేయి, ఒత్తిడి వస్తుంది, ఒత్తిడి రాని. యోబు ఏమంటాడు తెలుసా? దేవుడు నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె అగుదును, బంగారం లెక్క అవుతాను. అర్థమైందా? బంగారం ఎంత గొప్ప మాట అది, బంగారం లెక్క. ఇది 3వ చిత్రం, సంఘర్షణ అనేది. 4వది చివరిది. ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైతే దేని వలన దానికి సారము కలుగును? అది భూమికైనను ఎరువుకైనను పనికిరాదు కనుక దాన్ని బయట పారవేయుదురు. వినుటకు చెవులు గలవాడు వినును కాక అని వారితో చెప్పాను. మొదటిది సిలువ, రెండోది శిఖరం, మూడోది సంఘర్షణ. ఉప్పు దేనికి సూచన తెలుసా? సాక్ష్యం. ఉప్పు మనకు తెలిసినట్లుగా ఎందుకు ఉపయోగిస్తారు? కూరలో వేస్తారు రుచి కోసం, చేపకి రాస్తారు పాడవకుండా ఉండటానికి, చెట్లకి వేస్తారు ఎరువుగా ఉండటానికి. ఈ 3 కారణాలు ఉప్పు వాడేది. అయితే ఇశ్రాయేల్ దేశంలో ఉప్పు ఎలా వస్తుందో తెలుసా? ఈ మృత సముద్రం ఉంటుంది కదా, ఆ నీళ్లను చుట్టూ మడిగట్టి నీళ్లు పోస్తారు. ఎండకి ఉప్పు తేలుతుంది, ఉప్పు తేలిన తర్వాత పక్కకు లాక్కొని ఉప్పు వాడుకుంటారు. ఇది చేసేది. అయితే ఒక్క మాట, ఉప్పు తయారైంది, రేపు తీసుకుందాం అనుకున్న ఉప్పు, రాత్రి పండినాం, రాత్రి మస్తు వర్షం వచ్చింది, ఉప్పు ఏమవుద్ది? కొట్టుకుపోతుంది. అయితే ఒక్క మాట చెప్తాను, ఉప్పు అంతా కొట్టుకోపోదు,
ఆ ఉప్పు గళ్ళుంటే అవి అక్కడే ఉంటాయి తెల్ల తెల్లగా. ఆ గళ్ళు కనుక తీసి నోట్లో పెట్టుకున్నాం అనుకో ఉప్పగా ఉండదు, చప్పగా ఉంటుంది. దానికి చెట్టుకి వేసినాం అనుకో చెట్టు సస్తుంది. చేపకి రాసినాం అనుకో చేప గరీజ్ అయిపోతుంది. ఏ అనంటే అది గళ్ళే, దాంట్లో సారం లేదు. ఏసీయ దాన్ని ఉదాహరణకు ఉపయోగించాడు. ఉప్పులో సారం పోయిందనుకో అది ఎందుకు పనికి వస్తుందిరా? కూరలో వేస్తారా? వేయరు. చెట్టుకి వేస్తారా? వేయరు. మరి దేనికి వేస్తారా? రోడ్డు మీద పోస్తారు. రోడ్డు మీద బస్ కాళ్ళు పెట్టి తొక్కడానికి. ఏసయ్య ఈ మాట ఎందుకు చెప్పాడు తెలుసా? నీ జీవితం ఉప్పు లాంటిది. సారము లేకపోతే, సాక్ష్యము లేకపోతే నీ జీవితానికి విలువ లేదు. జీవితానికి విలువనిచ్చేది మన సాక్ష్యం. వాక్యము నుంచి రావాలి సాక్ష్యం. ఆకలేసినోడికి బొంబాయి రవ్వ ఇస్తే ఏం చేస్తాడు? ఆకలేసినోడికి బియ్యం ఇస్తే ఏం చేస్తాడు? ఏం చేయలేడు. ఆకలేసినోడికి అన్నం ఇస్తే కడుపు నిండుద్ది. ఆకలేసినోడికి ఉప్మా ఇస్తే కడుపు నిండుద్ది. వాక్యము బొంబాయి రవ్వ లెక్క, సాక్ష్యము ఉప్మా లెక్క. వాక్యము బియ్యం లెక్క, సాక్ష్యము అన్నం లెక్క. వాక్యములోంచి సాక్ష్యం వస్తుంది. వాక్యం ఒక్కటే సరిపోదు. వాక్యాన్ని జీవితంలో అన్వయించుకుంటే వచ్చేదాన్నే సాక్ష్యం అంటారు. నీ జీవితానికి సాక్ష్యం ఉన్నదా? మొన్న ఈ మధ్యనే ఒక సంఘటన చూసిన. సాక్ష్యం అంటే ఏంటో నాకు అప్పుడు అర్థమైంది, బాగా అర్థమైంది. ఏంటనంటే ఈ మాల్స్కి వెళ్తాం కదా, పెద్ద పెద్ద మాల్స్కి వెళ్తే మనకి మెటల్ డిటెక్టర్ పెట్టి చెక్ చేస్తారు. అలాగే ఏరోప్లేన్ ఎక్కే ముందు కూడా చెక్ చేస్తారు. నాకు చెక్ చేశారు. అట్లా నడుచుకుంటూ వస్తున్నా ఒక ఆమె, పెద్ద ఆమె కూడా చెక్ చేస్తున్నారు. చెక్ చేస్తూ ఆమె పర్సులో, అర్థమైందా, ఏమండి దీంట్లో జ్యూస్ ఉన్నది, దీన్ని తీసుకోపోవద్దు అని అన్నాడు. మామూలుగా జ్యూస్ ఉంటుందిగా. అంటే నేను పైసలు పెట్టి టికెట్ కొన్నా అన్నది. కరెక్టే, అందరు కొన్నారు, జ్యూస్ తీసుకోపోకూడదు అని బోర్డు చూపించారు. నేను పైసలు పెట్టుకున్నా, ఎందుకు తీసుకెళ్ళి నువ్వు అని అంటే గట్టిగా వస్తుంది ఆమె. లేదమ్మా తీసుకోపోతా, నేను తీసుకోపోతా అంటే, నువ్వు తీసుకోపోతే ఈ గేట్ దాటి అవతలకి వెళ్ళవనంటే, నేను తీసుకోపోతా నువ్వు చూడు అని అన్నది. ఆమె కొంచెం సీరియస్గా చెప్తున్నా తీసుకోపోవానంటే ఆమె ఏం చేసింది తెలుసా? మూత తీసి జ్యూస్ తాగేసింది. ఎవడేం చేస్తాడు మరి? కడుపులోకి వెళ్ళి లాగుతారా? కక్క అంటారా? తీసుకోపోయింది జ్యూసు, చేతిలో తీసుకోపోవాలా, కడుపులో తీసుకోపోయింది. అవునా? మనలో చాలామంది బైబిల్ మోసుకుపోతారు, దాన్ని గుంజి తగలబెట్టేటోళ్ళు ఉంటారు. అయితే బైబిల్ లోనక దిగితే ఇవిడేం చేస్తాడు? ఏం పీకుతారు? ఏం లాగుతారు? ఏం కాలుస్తారు? అవ్వదు. కాబట్టి బైబిల్ దిండి కింద పెట్టుకున్నాడు కాదు, గుండెలో పెట్టుకోవాలా. బైబిల్ నెత్తి కింద పెట్టుకున్నాడు కాదు, బుర్రలాకెక్కాలా. బైబిల్ మోసుకున్నాడు బావుడు కాదు, బైబిల్ నిన్ను మోయాలా. బైబిల్ నిన్నెప్పుడు మోస్తుంది తెలుసా? చదివి లోన పడేస్తే. బైబిల్ ఎక్కడికి పడితే అక్కడ తీసుకోపోవచ్చు. అప్పుడు మన జీవితం సాక్ష్య జీవితం అవుతుంది, నడిచే వాక్యం అవుతాం మనం. ఈ బైబిల్ దునియాలో 100కి 20% కూడా చదవరు, కానీ ఈ బైబిల్నో అందరు చదువుతారు. ఈ బైబిల్నో అందరు చదువుతారు. మన నీ జీవితం అట్లాగుందా? దేవుని కోరిక ఏంటో తెలుసా? నీకోసం నేను చచ్చిపోయినా, నీకోసం ప్రాణం పెట్టినా, నీకు రక్షణ ఇచ్చిన, నీకు వాక్యం ఇచ్చిన, నీకు సహవాసం ఇచ్చిన, నీకు మస్తు అవకాశాలు ఇచ్చిన, నీ నుండి కోరుకునేది ఒక్కటే కోరుకున్నా. ఏంటి తెలుసా? నువ్వు ఒక్కనికైనా సాక్ష్యంగా ఉండాలని, ఒక్కనికైనా సాక్ష్యంగా ఉండాలని. మన జీవితం అలా సాక్ష్యార్థంగా ఉన్నదా? నా జీవితంలో పరిచర్య చేయాలి అనే భారం కలగడానికి ఒక సంఘటన కారణం. చాలా భారంతో పరిచర్య చేయడానికి ఒక సంఘటన కారణం. ఇది 94వ సంవత్సరంలో జరిగిన విషయం. ఓకే, నేను తిరుపతిలో వాక్యం చెప్పడానికి పోయినా. తిరుపతి అయితే వాక్యం చెప్పినా, నేను అప్పుడు చాలా యవనొస్తుండే. వాక్యం చెప్పి బయటకు వస్తూ ఉన్నా. హాల్లోకి వెళ్ళి వస్తూ ఉంటే బయట ఇట్లా చెట్లు ఉన్నాయి, రాత్రిపూట మధ్యలో రోడ్డు నడుస్తున్నా. చెట్ల మధ్యలో నుంచి సార్, ఇదిగో సార్ అని పిలుస్తుంది. నన్నే పిలుస్తుంది అనుకొని నుంచున్నా. వచ్చింది, నువ్వు వాక్యం చెప్పినావు కదా, యేసయ్య మన పాపాల కోసం చచ్చిపోయాడు అని అన్నావు, నిజమా అన్నది. నేను నిజమని నమ్ముతున్నా అన్నది. ఏమన్నది తెలుసా? యేసయ్య మన పాపాల కోసం చచ్చిపోతే ఇంకా దునియాలో పాపం ఎందుకుంది చెప్పాయా, ఎందుకుంది అని అన్నది. నాకు ఫ్యూజులు ఎగిరిపోయింది, ఏం చెప్పాలో అర్థం కాల. మస్తు మంది గుమ్ముడారు. ఇప్పుడు వాక్యం చెప్పిందంతా సక్కమంది దిగుద్ది ఇక్కడ, మనం జవాబు చెప్పకపోతే.
ఇట్లా రబాయ్ అనుకుంటా ఉన్నా. అయితే నా ముందు 2 చెట్లు ఉన్నాయి. ఆ చెట్టుకి ఒక బ్యానర్ కట్టి ఉంది. ఏమని తెలుసా? పల్స్ పోలియో బ్యానర్. అది చూడంగానే దేవుడు మనకు లైట్ వెలిగించింది. ఏమని తెలుసా? అమ్మ, పోలియోకి చుక్కలు కనుక్కొని ఎంతకాలం అయిందా అన్న. ఎందుకు ఇది ఇప్పుడు అన్నది? చెప్పురాదా అన్న. 25 ఏళ్ళు అయిందని. 25 ఏళ్ళ క్రితం చుక్కలు కనుక్కున్నారు కదా, పోలియో ఎందుకుంది ఇంకా అన్న. అంటే చుక్కలు కనుక్కుంటే పోలియో పోతుందా? అది వేసుకోవాలా అన్నది. మరి నేను కూడా అదే చెప్తా. ఏసే రక్తం కార్చిండి సిలువ మీద, వేసుకోవాలా? వేసుకుంటే పని జరుగుతుంది. వాళ్ళు బ్యానర్ కట్టిండ్రు, నేనే బ్యానర్ లెక్క ఉన్నా. అర్థమైంది? ఆ మాట అన్నాక ఇక్కడ దాకా ఆగిపోతే నవ్వుకొని వెళ్ళేవాడిని. తర్వాత ఏమైంది తెలుసా? ఆమె ఏడుస్తుంది. అరే ఎందుకు ఏడుస్తుందా బాయ్ అంటే పశ్చాత్తాపం వచ్చేసిందేమో పబ్లిక్గా అనుకొని అమ్మ అని దగ్గరికి వెళ్తే ఏ నడుస్తుంది. ఏమైందనంటే పక్కనున్న ఆమె చెప్తుంది, సార్ ఈ అమ్మాయికి మమ్మీ డాడీ 3 నెలల క్రితం మోటార్ బైక్ యాక్సిడెంట్లో ఒక్కసారి చచ్చిపోయారు. అది కూడా ఎప్పుడో తెలుసా? ఈమె పెళ్లి కార్డు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు చచ్చిపోయారు. అసలు ఎట్లా ఉంటుంది ఆలోచించండి. నాకు చాలా జాలనిపించి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తే దగ్గర రావద్దు అని ఆమెను ఇంకా చాలా సీరియస్ చూసి, మీ క్రైస్తవులు ఉన్నారు చూసారా, స్వార్థపరులు, సెల్ఫిష్ అన్నది. ఏమైంది రాబాయ్ అన్న అని అంటే ఆమె ఏం తెలుసా? మా అమ్మకి నాన్నకి మస్తు మంది క్రైస్తవులు తెలుసు, మస్తు మంది. అయితే మా మమ్మీకి కానీ మా డాడీకి కానీ ఒక్కడు కూడా చెప్పలేదు ఏసే దగ్గరకు వస్తే పాపం పోతుందని. ఒక్కడు కూడా చెప్పలేదు. మా మమ్మీ డాడీ చనిపోయారు. నువ్వు చెప్పింది నిజం, నాకు తెలుసు. మా మమ్మీ డాడీ ఇప్పుడు ఎక్కడున్నారో తెలుసా? నరకంలో ఎందుకున్నారు తెలుసా? నువ్వు చెప్పలా. ఆ దినం సిగ్గుతో బాధతో తల ఉంచుకున్నా. దేవుడు నా కోసం చనిపోయాడు. దేవుడు నా కోసం సమస్తాన్ని విడిచిపెట్టాడు. నా కోసం ఏం చేయడానికన్నా సంసిద్ధం. కానీ దేవుడు నా దగ్గర నుంచి కోరుకుంటుంది ఒక్కటే, ఆయనకి నేను సాక్షిగా ఉండాలని. ఆయనకి నేను సాక్షిగా. ఈ మధ్యాహ్నం దేవుడు నీ ముందు నిలబడి ఒకటే మాట అంటాడు, నీకోసం ప్రాణం పెట్టినా, నీకోసం పరలోకాన్ని విడిచిపెట్టినా, నీకోసం పెద్ద పెద్ద మీటింగులు పెట్టినా, నీకోసం గొప్ప గొప్ప ప్రసంగికులను తెచ్చినా, నీకోసం అన్నీ చేసినా, నా కోసం ఒక్కటి చేయవా? ఒక్కటి నాకు సాక్షిగా ఉండవా? ఆ మాట యేసయ్య చెప్తే ఏం జవాబు చెప్తాం? ఒకవేళ అలాంటి జీవితం లేకపోతే యేసయ్య ఎంత బాధపడతాడు? ఒకవేళ నీ జీవితానికి సాక్ష్యం లేకపోతే నీ జీవితం విలువలేంది. నీ జీవితం సాక్ష్యం లేకుండా నీ నోట హల్లెలూయా ఉన్నా, నీ నోట ప్రార్థన ఉన్నా, నీ చేతిలో బైబిల్ ఉన్నా, అది ఎలాంటిదో తెలుసా? పుల్లారెడ్డి స్వీట్స్ అంటే హైదరాబాద్లో ఎవరికైనా ఇష్టమే, అవునా? పుల్లారెడ్డి స్వీట్స్ చేత్తో పట్టుకొని వస్తున్నాడు ఒకడు అనుకుందాం. చేత్తో పట్టుకొని నీ నోరు ఊరుతుంది, అబ్బా స్వీట్స్ వేస్తున్నాడని. దగ్గరకు వస్తున్నప్పుడు చూస్తావు ఈ చేతికి గజ్జి గురుపులు ఉన్నాయి, రక్తం కారుతుంది, చీమి కారుతుంది, చేతిలో స్వీట్స్ ఉన్నాయి. తీసుకుంటావు ఆ స్వీట్? ఇప్పుడు స్వీటు మంచిదే, తెచ్చిన చెయ్యి గలీజ్. సువార్త మంచిదే, నువ్వు పాడే పాటలు మంచివే, నువ్వు చేసే ప్రార్థనలు మంచివే, నువ్వు మోసే బైబిల్ మంచిదే. కానీ నీ బతికే అది గలీజ్ అయితే నీ మాటకు విలువ లేదు, నీ పాటకు విలువ లేదు, నీ బ్రతుక్కి ప్రాముఖ్యత అంతా. నీ బ్రతుకు ప్లేట్ లాంటిది. దాంట్లో బిర్యానీకి ఎప్పుడు విలువ వస్తుందో తెలుసా? ప్లేటు బాగా కడిగితే. నీ జీవితం కప్పు లాంటిది. పాలు ఎప్పుడు తాగబుద్ధి అవుతుంది తెలుసా? కప్పు క్లీన్గా ఉంటే. నీ జీవితం కుర్చీ లాంటిది. దాని మీద ఎవడైనా ఎప్పుడైనా కూర్చుంటాడు తెలుసా? అది శుభ్రంగా ఉంటే. నీ జీవితం పవిత్రమైందా? ఒకవేళ కాదు అని నీకు అనిపిస్తే చిన్నగా ప్రార్థన చేసే, ప్రభువా నీ సాక్షిగా నేనుంటాను యేసయ్యా, నీ సాక్షిగా నేనుంటాను. చావైనా రేవైనా నీ సాక్షిగా నేను